హైదరాబాద్ అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాల తీరుపై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేసినా అడ్డుకుంటామనే రీతిలో ప్రతిపక్షాలు ఉన్నాయంటూ మండిపడ్డారు. చేతనైతే సలహాలు ఇవ్వండి, అంతేగాని అడ్డుకుంటామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కిషన్ రెడ్డి గారు, మేము ఏం చేస్తామన్నా దాన్ని అడ్డుకుంటామని నువ్వు అంటున్నావు. మంచిది, నా ప్రణాళికలు నీకు నచ్చలేదు, నువ్వు అడ్డుకుంటా అంటున్నావు కదా. 6 నెలలు నేను ఊరుకుంటా, నువ్వేం చేస్తావో చెప్పు, ఏం తెస్తావో చెప్పు. మోడీని తీసుకురా, 1,50,000 కోట్లు మోడీని ఇప్పించు, 10 లక్షల మందితో పరేడ్ గ్రౌండ్లా తెలంగాణ సమాజాన్ని అంతా పిలిచి మోడీని నిన్నిద్దరిని నేను సమానం చేస్తా. అధికారికంగా నిన్నక్కడ పరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మందితో సన్మానం చేసే జిమ్మెదారి నేను తీసుకుంటా. కిషన్ రెడ్డి గారు, ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మూసీని అడ్డుకుంటామంటున్నారు. ఎందుకు అడ్డుకుంటారు, ఎందుకు అడ్డం పండుకుంటారని నేను అడుగుతున్నా. ఈ కాలుష్యాన్ని తొలగించాల్సిన అవసరం లేదా? హైదరాబాదు నగరం మరో ఢిల్లీ లాగా మారాలనా? ఈ కాలుష్యంతో మనం బతకలేని పరిస్థితి వచ్చి మళ్ళీ అడవుల్లోకి పోయి ఆది మానవుల్లాగా మనం బతకాలనా? లేకపోతే అధునాతనమైన నగరంలో ఈరోజు మనం నివసించాలనా? తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యాలి. మా ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చి చర్చించండి. బీజేపీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా మీరు ఏం పాలసీ నగరాన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణ నిధులకు తీసుకొస్తారో అఖిలపక్ష సమావేశాన్ని ఈ వేదిక మీద నుంచి మా ఉప ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. వారు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. మొదట బీజేపీ వాళ్ళు వాళ్ళ ప్రతిపాదన తేండి, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు తేండి. అదేవిధంగా తెలంగాణను అభివృద్ధి చేయాలనుకున్న మేధావులు కూడా మీరు సూచనలు ఇవ్వండి. అడ్డుకునే వాళ్ళని ఎట్లా అడ్డుకోవాలనో అంతో ఇంతో తెలిసిన వాళ్ళమే. ఎందుకంటే ఇవన్నీ చూసుకుంటేనే ఇంత దూరం వచ్చినాం, చూడకుంటూ వచ్చినాం. మిత్రులారు, మీకు తెలుసు కదా, ఇవన్నీ చూడకుంటేనే ఇంత దూరం వచ్చినాం. మేమందరం ఏమన్నా తాత పేరు నాయన పేరు చెప్పొచ్చు ఆ కుర్చీలో కూర్చున్నామా? లేదు కదా, మీ మధ్యలో ఉండుకుంటేనే వచ్చినాం కదా. అందుకే ఇట్లాంటి ఆలోచనలు మానండి. మా మీద కోపంతో 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని శిక్షించకండి.